హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం 4 బంగాళాదుంపల్ని ఈ విధంగా ఉడికించుకొని తర్వాత మ్యాష్ చేసుకుంటున్నాను. వీటిని కంప్లీట్గా ఎక్కడ కొంచెం కూడా గడ్డ అనేది లేకుండా బాగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం కలర్ కోసం పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక మీకు పసుపు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేను కేవలం కలర్ కోసం మాత్రమే ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ అనేది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఎక్కువగా కానీ తక్కువగా కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇక్కడ కొంచెం లెమన్ జ్యూస్ని పిండుకుందాము. చూడండి, ఇక్కడ లెమన్ జ్యూస్కి బదులు మీరు ఆమ్చూర్ పౌడర్ ఉన్న అదైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను లెమన్ జ్యూస్ని అయితే పిండేసుకుంటున్నాను. తర్వాత దీని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ముద్దలాగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న ఉండల్ని తీసేసుకొని మనం టిక్కీలాగా ఒత్తుకోవాలండి. చేతికి ఆయిల్ రాసేసుకొని ఈ టిక్కీ అనేది కొంచెం మందంగానే చేసుకోవాలి. సైజు మాత్రం మీకు నచ్చినట్టు చిన్నదిగా కానీ పెద్దదిగా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం మందంగా చేసుకొని ఇక్కడ పెనం మీద ఆయిల్ వేసేసి హీట్ చేసేసుకుందాము. ఇక్కడ నేను అన్ని టిక్కీలు ఒకేసారి పెనం మీద వేస్తున్నాను కాబట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ మాత్రం వేసాను. మీరు ఒక్కొక్కటిగా కాల్చుకునే పని అయితే కొంచెం ఆయిల్ తగ్గించుకున్నా పర్వాలేదు. ఇక నేను ఈ విధంగా టిక్కీలన్నిటిని ప్యాన్ పైన వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఆ రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని చూడండి, ఇంక ఈ విధంగా రెండు వైపులా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులు ఫ్లిప్ చేసుకుంటూ మనం ఈ విధంగా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఆలు టిక్కీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.